గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. రాజమండ్రి వద్ద అయితే ప్రవీణ్ ప్రగడాల మృతిపై మొత్తం అంతా కూడా పాస్టర్లంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మృతిపై పూర్తి దర్యాప్తు చేయాలంటూ వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తన పోస్ట్ మార్టం అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దైవజన్ పాస్టర్లందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. క్రైస్తవ సంఘాలందరూ కూడా ఇక్కడ చేరుకుని భారీగా ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఉధృత వాతావరణం నెలకొంది. అలాగే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. ఈ యొక్క ప్రాంగణాన్ని ఈ యొక్క పోలీసులు ఈ యొక్క అందరూ కూడా అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మాట్లాడే ప్రయత్నంతో అజయ్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మృతిపై మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అన్న, ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, అది పక్కా ప్లాన్డ్గా జరిగిన హత్య అని క్రైస్తవ సమాజం అందరిలోనూ అనుమానం ఉంది. ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగింది అని ప్లేస్ ఆఫ్ అఫెన్స్ చూపెడుతున్నారో ఆ అఫెన్స్ దగ్గర ఆ సన్నివేశం జరిగిన చోటుకు వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది హత్య అని అర్థమవుతుంది. చనిపోయి ఉన్నటువంటి మనిషి మీద బుల్లెట్ బైక్ పూర్తిగా ఎక్కించి పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్లో అది అసలు జరిగే అవకాశమే లేదు. రెండవది, రోడ్డు మీద నుంచి మనిషి పడిపోయాడు, చనిపోయాడు అని చెప్తున్నారు. అదేమీ లోయ కాదు, అక్కడేమీ గుట్టలు లేవు. పోనీ తలకేదైనా బలమైన గాయం తగిలింది అని అంటానికి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా హెల్మెట్ అలాగే ఉంది. పోనీ పడిపోయిన వ్యక్తి దేనికి తగిలాడు అని చెప్పడానికి అక్కడ ఒక చిన్న రాయి కూడా లేదు. కొట్టినటువంటి ఆ మనిషి ఎక్కడైతే పడిపోయాడో అక్కడ విరిగిపోయి రక్తం అంటిన కర్రలు ఉన్నాయి. ఆ మనిషిని స్పష్టంగా అక్కడ ఎవరో కొట్టారు అన్న విషయం ఎల్కేజీ చదువుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏ సీసీటీవీ ఫుటేజ్ని అయితే పోలీసులు చూపిస్తున్నారో అందులో దుమ్ము పైకి లేసినటువంటి సన్నివేశాన్ని చూపిస్తున్నారు తప్ప బండి వచ్చింది కనబడట్లేదు, ఇంకో బండి వచ్చి దాన్ని గుద్దింది కనబడట్లేదు. ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే ఆ మనిషిని ఎవరో పాస్టర్ గారిని పెదాల మీద నరికారు, ఆయన్ని లేదా కర్రతో కొట్టారు ఒకటి. రెండవది, భుజం మీద రాడ్డుతో కొట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మూడవది, తొడ దగ్గర కాలిపోయినటువంటి మార్క్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సైలెన్సర్ షర్ట్ మీద ఏమంటారు షూ ప్రింట్స్ ఉన్నాయి, కాళ్లతో తనిన ప్రింట్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ డిస్టెన్స్కి ఆ ప్రమాదానికి ఒక మనిషి చనిపోయే అవకాశమే లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రవీణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి మీ అమ్మాయిని చంపేస్తాం, ఇక్కడ పోస్ట్ మార్టం వద్దు, ఏమొద్దు, మర్యాదగా తీసుకొని వెళ్ళిపోండి అని బెదిరింపులు జరిగాయని మాకు అత్యంత కీలకమైన నమ్మకమైన సమాచారం మా దగ్గర ఉంది. ప్రవీణ్ అన్న కూడా చనిపోవడానికి దాదాపు ఒక నెల ముందు నుంచి మన బిడ్డకి ప్రమాదం ఉంది, ఈ బిడ్డను అమెరికా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన మాట్లాడారు అని మేము విన్నాం. ఆ బిడ్డని టార్గెట్ చేశారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కట్టుకున్న భర్త చనిపోయిన తర్వాత ఒక ఆడబిడ్డ ఎంత డిప్రెషన్లో ఉంటుందో చూడండి. ఈ రాష్ట్రంలో మహాకూటమి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి ఇది యాక్సిడెంటే, డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోండి, కేసులొద్దు ఏమొద్దు అని ఎలా చెప్తారు నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ ఇది ఎంత దారుణం! ఇది ఒక ఎమ్మెల్యే రాలా బాధ్యత లేదా, ఓ మంత్రి రాలా బాధ్యత లేదా, డిప్యూటీ సీఎం పవన్ గారైనా కనీసం పరిశీలించవచ్చు కదా. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్లు పెడుతున్నా. చావుకు నేను భయపడినా అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులను అడిగినాం. నేనేమంటానంటే చనిపోయినటువంటి ఆ వ్యక్తి అది హత్య, కనీసం ఆయన ఆత్మకి శాంతి కలగాలంటే ఏం జరిగిందో పోలీసులు ఆ విషయాన్ని బయటికి తీసుకురావాలి. దయచేసి ఇది యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేయొద్దు. ఇంకొక విషయం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా జరగల. అయితే కొంతమంది బయట ఏమంటున్నారంటే ఆ మనిషికి ఎవరో బలవంతంగా మందు తాగించారు, ఆయన్ని చంపే ముందే ఆయనకి మందు తాగించారు, ఆ తాగిచ్చిన మందును బట్టి పోస్ట్ మార్టం జరిగితే అతను ఆల్కహాల్ తీసుకొని బైక్ డ్రైవ్ చేశాడు కాబట్టి యాక్సిడెంట్ అయిందని నమ్మించడానికి రిపోర్ట్ తీయబోతున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది లాభం కోసం జరిగిందా, కక్షతో జరిగిందా, దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న విషయం గౌరవనీయులైన పోలీసు వారు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ
మేము ఊహించినట్లుగానే వస్తే దీని వెనక పెద్ద తలలు ఉన్నాయని ఆలోచించాల్సి ఉంటుంది. రెండవది, నేను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా చెప్తున్నాను. ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్తాను. తెలంగాణ వ్యక్తిని అతన్ని తేలిగ్గా తీసుకుంటున్నారా? వేరే ఇంకేదైనా కారణం ఉందా? దాదాపు ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘం ఈ వీడియోని చూస్తారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేను కూడా అందరిలాగా వచ్చిన ఒక్కడిని మాత్రమే, నేను వీళ్ళకి నాయకుడిని కాదు. ఇక్కడ చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. ఆ పెద్ద నాయకులందరూ కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలి అనేది పాస్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వికేఆర్ గారు కావచ్చు, జేమ్స్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, జాన్ బెన్ని లింగం గారు కావచ్చు, ఇంకా చాలామంది పెద్ద నాయకులు ఆంధ్రాలో క్రైస్తవుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వారు ఉన్నారు. వారి నిర్ణయాన్ని బట్టి వారితో నడవడానికి నేను మా CMDF టీం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇప్పుడు బయలుదేరారని మీకు ప్రచారంగా తెలిసింది. అతను ప్రముఖ వ్యక్తి. ఆయనకి ఒంటరిగా బయలుదేరడానికి కారణాలు ఏంటి? ఎందుకు, ఏ సమయంలో, ఎక్కడ బయలుదేరని మీకు వచ్చిన సమాచారం? సార్, ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చారు బుల్లెట్ మీద. వస్తున్నటువంటి దారిలోనే ఆ టోల్ గేట్కి ముందే ఆయన బండికి సంబంధించిన హెడ్లైట్ని ఎవరో పగలగొట్టారు. ఎవరు పగలగొట్టారో విషయం బయటికి రావాలి. అప్పటికే ఆయన తూలుతూ వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్లో కనపడుతుంది. అసలు అంతకు ముందు ఏం జరిగిందో CCTV ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ CCTV ఫుటేజ్ చూపెడుతున్నారు, దానికంటే ముందు CCTV ఫుటేజ్ను కూడా బయటికి తీయండి దయచేసి. ఏ పక్షపాతం లేదు కదా, మీరేమీ దాచాలి అనుకోవట్లేదు కదా, మీరెవరి ఒత్తిడికి లోనవ్వట్లేదు కదా. ఓపెన్గా మీ బిడ్డ చనిపోయాడు అనుకోండి, పోలీసు అన్నలకి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీ ఇంట్లోనే ఈ డెత్ జరిగింది అనుకోని న్యాయం చేయండి అంతే. ఒకవేళ ఇది నిజంగా యాక్సిడెంటా, చేతులు కట్టుకొని వెళ్ళిపోతాం, మా తలరాత అనుకుంటాం, తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇది హత్యనా? అయితే లాభం కోసం చేశారా, కుట్రతో చేశారా, పగబెట్టుకొని చేశారా? రేపొద్దున వారి కుటుంబం, వారు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతామని అంటున్నారు. రేపు ఉదయం పూట బరియలు జరిగే అవకాశం ఉంది. ఆ కుటుంబాన్ని కూడా చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు? ఇంతవరకు ఎవరినైనా మీరు అదుపులోకి తీసుకున్నారు అనుమతుల్ని? శివశక్తి కరుణాకర్ సుగ్గున పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్టు పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుగ్గున. అనుమానితుల లిస్టులో వాడిని పెట్టారా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద 2 రోజుల క్రితమే రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున క్రైస్తవులు ఒక ర్యాలీ చేశారు. వాడికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా కుట్రపూరితంగా ఈ పని చేశారా? ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తున్న విషయం తెలిసిన వాడు ఎవడో పక్కా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పనిది. దీని వెనక పెద్ద తలలు ఉన్నాయి, బయటికి రావాలా? పోలీసులు న్యాయం చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. ఒకవేళ వారు కూడా న్యాయం చేయలేకపోతే మేమేం చేయాలో అప్పుడు పెద్దలను బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్పడం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నారని చెప్పడం జరిగింది, అది ఏం చెప్పడం జరిగింది? దయచేసి వారి వివరాలు ఏం అడగండి. వచ్చి నేను అంటున్నాను, కొంతమంది పోలీస్ అఫీషియల్స్లో కొంతమంది మీరు డెడ్ బాడీని రహస్యంగా తీసుకొని వెళ్ళిపోండి, ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తే పెద్ద గొడవలు అవుతాయి, ఇది యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పారన్న వార్త కూడా మా దగ్గర ఉంది. వారికి ఏం అవసరం వచ్చి అలా చెప్పారని నేను అడుగుతా ఉన్నా. అసలు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఫస్ట్ వీళ్ళు. దీని వెనకున్నది ఎవడు, వాడెవడో బయటికి రావాలా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చట్టబద్ధంగా మాట్లాడతాం మేము. ఇక్కడ బంధువులు భారీగా చేరుకుంటున్నారు. అలాగే దైవజనులు ఇక్కడ చేరుకుని పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇక్కడ లైవ్ లో చూడండి దయచేసి. కరుణాకర్ సుగ్గున ఏమని పోస్ట్ పెట్టాడో చూడండి. ఇది ఒకసారి లాక్ తీయండి దయచేసి. ఈ పోస్ట్ ఒకసారి చూడండి. నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవే పై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకున్నాను. ఈ ఎవడు సార్ మాట్లాడడానికి? ఇది 2వ పోస్టు. వీళ్ళకి ఏం సంబంధం ఉంది సార్? అసలు ఖచ్చితంగా దీని వెనక మతోన్మాదుల కుట్ర ఉందని మేము నమ్ముతా ఉన్నాం. ఈ విషయం లైవ్ తీసుకున్న RTO వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. దైవజనులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని దీనిపై పలు అనుమానాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి చేరుకుని భారీగా దీనిపై పలు అనుమానాలు అయితే ఉన్నాయి. పూర్తిగా దర్యాప్తు అయితే చేయాలి, క్షుణ్ణంగా పరిశీలనంటూ వీళ్ళంతా కూడా ఆందోళన అయితే ఇక్కడ చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జరిగినటువంటి ప్రవీణ్ పగడాల మృతిపై ఇప్పటికే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అయితే పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రకాలుగా ఆయనపై కుట్రపూరితంగానే ఈ ఘటన జరిగి ఉంటుందనేది, అలాగే పాస్టర్ అజయ్ బాబు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నారు.
వస్తున్నారు. ఏదేమైనా దీనిపై అతన్ని ఏ విధంగా ఎందుకు చేశారు, ఎలా చేశారని కూడా అన్ని పూర్తి వివరాలు కూడా తెలుసని, కానీ దీన్నైతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది కూడా వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూల నుంచి కూడా పాస్టర్ దైవజన్ క్రైస్తవ సంఘాలు ఇక్కడ చేరుకుని ఇక్కడ ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.